విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. లూకరాజు సుబ్బలక్ష్మి అంట, సోమవారం, కాకినాడ జిల్లా. బోన్ క్యాన్సర్, జ్వరం తగ్గడం లేదు, తగ్గిపోద్ది. ఆహారం తినబుద్ధి కావట్లేదు, తింటావు. ఎవరు లోకరాజు ఎవరు? బోన్ క్యాన్సర్. మైకు ఎప్పటి నుంచి ఉంది బోన్ క్యాన్సర్ మీకు? 2వ సంవత్సరం సార్. 2 సంవత్సరం నుంచి బోన్ క్యాన్సర్. ఆయనకి ఏం చెప్తున్నారు అయ్యగారులు, మన డాక్టర్ అయ్యగారులు ఏమని చెప్తారు? మందులు వాడమన్నారండి, మందులు వాడుతున్నామండి. ఒకసారి వచ్చాము అయ్యగారు ఇక్కడికి, వస్తే బాగుందండి. బాగుంది. మరి దేవుడికి నేను అనుకున్న మాట చెల్లించాలని మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చాను అయ్యగారు. చెల్లించావు అప్పుడు? చెల్లించాను అయ్యగారు అనుకున్న మాట. ఇప్పుడు మీ ఆయనకి ఉందా బోన్ క్యాన్సర్? లేదా? లేదయ్యగారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. తగ్గిందండి. ఏ ఊరి మీదే? జ్వరం కాస్తుందండి కొద్దిగా. ఏ ఊరి మీదే? సోమవారం అండి, కాకినాడ మండలం. సోమవారం జిల్లా. చప్పట్లు కొట్టండి. ఎప్పుడు వచ్చారు మీరు? ఎన్నాళ్ళ క్రితం వచ్చారు? 4 నెలల క్రితం వచ్చాను. 4 నెలల క్రితం వచ్చామండి. 4 నెలల క్రితం వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? బాగోలేదండి. ఇప్పుడు నడుచుకుంటున్నారా? ఇట్లా రండి, నడుచుకుంటా. ఇద్దరు రండి, భార్య భర్తలు రండి. ఆయన లేకపోతే అక్కడ ఇటు రండి. జాగ్రత్త. ఆయనను చప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళిద్దరిని పట్టుకోవాలి. చూడండి గట్టిగా. చూస్తూ ఉండు. పరిశుద్ధాత్మ అభిషేకం. ఫిల్ ద హోలీ స్పిరిట్. గట్టి పడుకో జాగ్రత్త. దమ్మొస్తుందా నీకు? ఆయాసం వస్తుందా? 3 నెలలు బట్టి నుంచి వస్తుందండి. అలాగా 3 నెలలు బట్టి దమ్ము వస్తుంది కదా. ఆమె ఈ మోకాళ్ళలో నొప్పులున్నాయా? ఇప్పుడు తగ్గినాయా? నడు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు వరకు నడవలేకపోయిందా తల్లి? చేతులు పైకి ఎత్తుకుంటారా? పట్టుకోండి. చేతులు పైకి పట్టుకో. చప్పట్లు కొట్టమ్మా గట్టిగా. అమ్మ, ఎంతకాలం నటులు బాధపడ్డావు అసలు? 3 సంవత్సరాల నుంచి అండి. 3 సంవత్సరాలా? ఇప్పుడు పోయింది చూసావా? ఆమె ఆయనకి ఎప్పుడు ఎవరు ఏ హాస్పిటల్ చెప్పారు బోన్ క్యాన్సర్ అని? మెడికవర్ స్కానింగ్ చేయించామండి. బోన్ క్యాన్సర్లో మీ ఆంధ్ర వెళ్ళిపోండి, ఇక్కడ అవ్వదు అన్నారండి. అంటే ఆంధ్ర వెళ్ళిపోమన్నారా? అంటే ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోయామండి. కాకినాడ మా అబ్బాయి మెడికవర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్తే ఆయన మందులు ఇచ్చినాయండి. 2 సార్లు చచ్చిపోయి బతికాడండి. మందులు వేసుకుంటున్నాను. ఒకరోజు టీవీలో చూసి నేను తీసుకొచ్చానండి ఇక్కడికి. తీసుకొస్తే మీరు ప్రార్థన చేసి పంపించారండి. ఇక్కడ తిన్నాడండి అయాల అన్నం. చప్పట్లు కొట్టాడు గట్టిగా. బట్టి నుంచి అన్నం లేదండి. సంవత్సరం బట్టి నుంచి అన్నం లేకుండా నేను తీసుకొచ్చానండి ఇక్కడికి. నేను ఒక్కరిదాన్ని, ఇంకా ఎవరిని కూడా రమ్మలేదండి. నేను టీవీలో చూసి అడ్రస్ కనుక్కుంటా తీసుకొచ్చేసానండి. అసలు దేవుడే లేకపోతే ఇప్పుడు మీ భర్త ఏంటి? దేవుడే ఇక్కడికే తీసుకురాకపోతే ఏంటి పరిస్థితి? ఏమండి తెలియదండి నాకు. నేను భయపడి తీసుకొచ్చేసానండి. అప్పటికి ఎంతకాలం మీద అన్నం తినక సాతాను ఇంకా అన్నిటికి కూడా తిప్పేసివాడంటండి ఆయన్ని. ఎక్కడికెక్కడికో తీసుకుపోయేవాడంట. నేను చచ్చిపోతాను బతకనండి అనేవాడండి.
అంటే నాకు భయం వేసి అక్కడికి వెళ్దాం, ఎంతోమంది బతుకుతున్నారంట, టీవీలో చూపించుతున్నారు, మన దగ్గర ఇప్పుడు లేకపోయినా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం దేవుడికి కానుక ఇచ్చుకోవచ్చు అని తీసుకొచ్చేసాను. కానుక ఇచ్చానండి, ఎంత ఇవ్వలేదండి. ఎంత ఇచ్చావు? 500 ఇచ్చానండి. ఇప్పుడు ఎంతకాలం మీ భర్త అన్నం తినక? 1 సంవత్సరం తినలేదండి. సంవత్సరం అన్నం తినని తీసుకొచ్చింది. ఎంత? సంవత్సరం క్రితం తీసుకొచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చి తేలా. ఇప్పుడు చూడండి, నెంబర్ 1 ఉన్నాడు. నడవండి మీరు, అటు మీరు నడవండి. వేసే చప్పట్లు ఉంటాడు గట్టిగా. ఇవాళ బోన్ క్యాన్సర్ తగ్గిద్దండి? తగ్గిద్దా? ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి తగ్గిద్దా? చూడండి. ఎవరన్నా మీరు అనుకుంటే ఏంటి పాస్టర్ గారు డబ్బులు అడుగుతున్నా, డబ్బుల కోసమే ప్రార్థన పెట్టాడంటే, ఇంత పెద్ద సేవ నేను ఎలా చేయాలి? డబ్బులు లేకపోతే నేను ఎలా చేయాలి? బాబు నువ్వు ఫ్రీగా చేస్తావా? బాబు నువ్వు ఫ్రీగా చేస్తావా? నాన్న చేస్తావా? చేయగలవా? ఆయనకి భార్య లేదా, పిల్లలు లేరా, కుటుంబం లేదా, ఇల్లెద్దులు కట్టుకోవట్లేదా? వీళ్ళందరూ చూడకపోతే ఇక్కడ పరిచర్య జరిగిద్దా? ఉట్టిగా అయిపోతుంది అనుకుంటా. ఒక ½ అన్ అవర్ మెసేజ్ టీవీలోకి వెళ్ళి టీవీలోంచి మీ దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? మనం గంట ఎత్తున్నాం. నిజాయితీ లేని మనుషులండి, నీతి లేని మనుషులండి. మీరు రోగాలు కూడా నాకు చెప్పక్కర్లేదు, నేను ఇలా చూసే చెప్పేస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. చేతులు కాళ్ళకి బొబ్బలో, షుగరు, బీపీ, గ్యాస్, మైండ్ సరిగా పనిచేయడం లేదు. పడుతూ లేస్తాడు. అయ్యో సుబ్బారావు ఎక్కడ? తిరువూరు, కృష్ణా జిల్లా సుబ్బారావు మీరేనా? అక్కడే ఉండండి తగ్గిపోతాయి మొత్తం. టీవీలో చూసారా? అరే కింద పడిపోతున్నారు రత్మాలో. టీవీలో చూశాను. లేదు నాన్న, చేయించట్లే, అంత దేవుడు దీని మీద అన్నపట్టు. ఏమైనా కిడ్నీ డయాలిసిస్ లేదా? లేదు నాన్న. అయితే ఛాన్స్ అన్నారు కానీ డాక్టర్లు, నేనే వద్దు అని చెప్పి దేవుడి మీద నుంచి జీవితం. సపోర్ట్ కొట్టాడు గట్టిగా. ఆమె నడు సపోర్ట్ కొట్టాలి. నడవండి. ఇప్పుడు మోకాళ్ళు శక్తి వచ్చిందా? అడగండి మైక్ ఇచ్చి. మోకాళ్ళు కొద్దిగా శక్తి వచ్చిందా? వచ్చిందమ్మా, పర్వాలేదు. నడు. చప్పట్లు కొట్టండి అందరూ, నడవండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. అమ్మ ఎక్కడున్నారు మీరు? ఆమె విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. బైబిల్లో విశ్వాసులకి సేవకులకి ఉన్న తీర్పులు సేవకులకి 2 తీర్పులు ఉంటాయి. అర్థమైందా? విశ్వాసకు ఒకటే ఉంటుంది. అందుకనే ప్రతిదీ కూడా సేవకులు పరిశీలన చేసుకుని మాట్లాడాలి. డబ్బు కోసం ప్రసంగాలు చేసేయటం, డబ్బు కోసం సంఘాలు కట్టడం, డబ్బు కోసం ప్రయాసపడటం అనేటువంటిది నరకానికి పోవటానికి తప్ప ఇంకా దేనికి కాదు. నరకమేనండి. బైబిల్లో మనం చూస్తాం, ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ప్రతిదినం కూడా సుఖపడుతున్నాడు. చక్కటి ఓదారంగ వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు. ప్రతిదినం కూడా సుఖపడుతున్నాడు. ఆయన ప్రతిదినము సుఖపడుతున్నాడు. ధనం ఉంటే కొంచెం సుఖపడతామేమో, పనివాళ్ళు ఉంటారు,
మనం వెళ్ళేది ఇంకొకరు చేస్తారు. ధనం ఉంటే అంతవరకే. ఈ ధనం ఎక్కడికి పట్టుకెళ్తా కుదరదు. అర్థమైందా? ఈ ధనం ఎక్కడ పట్టుకెళ్తా కుదరదండి. ఈ ధనం మనతోనే ఉండిపోద్ది. ఒకవేళ ఎంత సంపాదించినా, నువ్వు సంపాదించకపోయినా ఒక రోజు అనేది ఉంది. లాజర్ అనేవాడు ఏమి సంపాదించలేదు, కానీ చనిపోయాడు. కానీ దేవదూతలు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా చెప్పండి. ధనవంతుడు చనిపోయాడు. ఆయన శవానికి డప్పులు కొట్టారు, బోర్లు ఊదారు, ఆర్భాటంతో సుగంధ ద్రవ్యాలతో అడుగడుగున గొప్పగా తీసుకుని వెళ్ళారు. కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. మరి బీదవాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, బీదవాడైనందుకు కాదు, అతను దేవుని స్తుతించినందుకు అతడు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. అక్కడ నెమ్మది పొందుకున్నాడు. ధనవంతుడు ధనం ఉంది, అతను ఏమైనా చేయగలడు, కానీ అతను దేవుని స్తుతించలేకపోయాడు, దేవుని ఆరాధించలేకపోయాడు, దేవుని దగ్గరికి రాలేకపోయాడు. అతను ఏమో పాతాళానికి వెళ్ళాడు. అక్కడ చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన చెప్తూ కన్నులెత్తి చూసినప్పుడు అబ్రహామును ఆనుకున్నటువంటి లాజరు ఇతను కనపడ్డాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. తండ్రివైన అబ్రహామా అని పెద్ద కేక పెట్టాడు. తండ్రివైన అబ్రహామా అని అరిచాడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రివైన అబ్రహామా. అప్పుడు అబ్రహాం చూసినప్పుడు కనబడుతున్నాడు ధనవంతుడు కనపడ్డాడు. లాజరు ఇక్కడ పంపించమంటే కుదరదని చెప్పాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలో శరీరదారులుగా ఉన్నప్పుడే మనం మంచి అయినా చెడైనా ఏదైనా చేయగలం. దేవుని స్తుతించటమైనా, దేవుని ఆరాధించటమైనా ఈ శరీరంలో ఉంది. ఎందుకంటే మన్ను నిన్ను స్తుతించినా అది నీ సత్యంని వివరించడని బైబిల్లో ఉంది. చనిపోయిన తర్వాత ఎవరు మేము చేయలేము. ఈరోజు మా సహోదరుడు ఒక ఆయన చనిపోయారు. అతని పేరు సంసోన్. అతను నాకంటే కొంచెం పెద్దవాడు. మాకు పెద్దమ్మ గారు అబ్బాయి సంసోన్ అని పెట్టాడు. వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు స్టార్టింగ్లో. మరి ఎంతో విశ్వాసంగా ఉన్నాడు వాడు చిన్నప్పటి నుంచి. కానీ తర్వాత వాడు ఏమైపోయిందో ఏమో, తాగుతాడు, అందరితో గొడవ పెట్టుకుంటాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు. 2-3 పిల్లలు కూడా ఉన్నారు. ఈరోజు మరి ఆయన తాగి ఎక్కడో వెళ్ళిపోయి, అప్పుడు ఎలాగో హాస్పిటల్ పెడితే చనిపోయారంట. ఈరోజు అక్కడ ప్రోగ్రాం. వీళ్ళేరా గమనించండి, ఎంత విశ్వాసంగా ఉన్నాడో వాడు. చాలా విశ్వాసుడు, మంచి విశ్వాసుడు. అసలు మాకు ఆయన వాళ్ళ గురించి తెలిసినప్పుడు ఎంత విశ్వాసం గలవాడని, అతను ప్రభు నమ్ముకున్నందుకు ఇట్లా అని ఒకసారి ఏదో విషయంలో యేసు ప్రభు గొప్పవాడా ఏదో అని అతనికి వేరే వాళ్ళకి కొంచెం మాట వచ్చినప్పుడు, నా దేవుడు గొప్పవాడు అని చెప్పేసి, అయితే యాసిడ్లో చేయబెట్టరా, ఆ యాసిడ్లో చేయబెడితే నీ చెయ్యి కాలపోతే నిజంగా మీ దేవుడు గొప్పవాడని రెచ్చగొట్టేసరికి మనోడు యాసిడ్లో చేయబెట్టేశాడు కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యాసిడ్లో చేయబెట్టి అంత విశ్వాసుడు మొత్తం తాగుబోతు అయిపోయాడు. ఎంతో పిచ్చి అయిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఈరోజు ప్రియులారా గమనించండి, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని మీద నమ్మకము, విశ్వాసం మనకు ఉండాలి. అసాధ్యమైన కార్యాలు ఏమైనా ఉంటే కూడా అది సాధ్యపడతాయి. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ శారా గురించి మనం చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము దయచేసి చూడండి. 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకోను గనుక చూడ తన వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. చూడండి, ఈ విశ్వాసం ఎంత గొప్పదంటే చూడండి, విశ్వాసం అనేటువంటిది ఒక మనిషికి ఉంటే, విశ్వాసము ఉన్నట్లయితే చూడు, విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన వాడిని ఎంచుకో గను తాను వయసు గతించను గర్భము ధరించుటకు శక్తి పొందిందంట. వయసు అయిపోయింది. పిల్లలు కనేది ఒక వయసు ఉంటుంది కదా, ఆ వయసు అయిపోయి ఇంకా ఎక్కువైపోయింది ఆవిడకి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె దేవుని వాగ్దానాన్ని తీసుకుంది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరిచారు. దేవుని వాగ్దానం, దేవుడే వాళ్ళకి వాగ్దానం చేశాడు. దేవుడే వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఈ యొక్క శారా గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఆమె విశ్వాసమును బట్టి శక్తి పొందుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఏదైతే అడుగుతున్నామో దేవుడు మనకు అది ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా.
ఒకవేళ అది టైం అయిపోయినా కూడా దేవుడు సమకూర్చగలవాడు. హల్లెలూయా, సమకూర్చగలవాడు. నేను ఒకటే చెప్తాను, ప్రతి ఒక్క వ్యక్తి ఒక పోరాటంలో ఉన్నామనేది గుర్తుపెట్టుకోండి. ఒక పోరాటం, నాకే పోరాటం లేదు, ప్రశాంతంగా ఉన్నానంటే ఇక నేనేం చేయలేను. కుటుంబ పరంగా కొంతమంది తండ్రిగా ఉన్నా, ఒకవేళ తల్లిగా ఉన్నా, లేదంటే కుటుంబంలో ఒక బాధ్యత, ఎవరైనా కుమారుడిగా బాధ్యతలు ఉన్నా, ఈ పోరాటాల గురించి నేను చెప్పట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఒక స్త్రీ కుటుంబంలో బాధ్యత తీసుకుంటే భర్త హాయిగా తిరుగుతాడు. భర్తకి ఏముండదు, ఎందుకంటే ఈమె తెస్తుంది, ఆమె అప్పైనా తెస్తుంది, సబ్బైనా ఆవిడే ఉండడు. ఇక ఆమె వదిలేసి ఈయన మనవాడు ఊరంతా తిరుగుతూ ఉంటాడు. కొంతమంది కష్టపడతారు, వదిలే. ఆ భార్య బాధ్యత తీసుకుంటే ఎలా ఉండదండి. చూడండి, అబ్రహాముకి దేవుడు అన్నీ ఇచ్చారు. అబ్రహాముకి పిల్లలు లేరు, కానీ పిల్లలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా, దేవుడు వాగ్దానం చేశాడు, నీకు గర్భఫలం, నీ గర్భఫలం నీకు ఇస్తా. ఆ టైం చాలా అయిపోయింది. 75, అప్పటికి అబ్రహాం వాగ్దానం చేసినప్పుడు 70 సంవత్సరాల వయసు. అప్పటికే ఆల్రెడీ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి 75లో ఏముంటుందండి, ఎవరో నడిపించవలసిన మనిషి ఆయన. కానీ ఆయనకు అధిక బలం ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఏముందంటే ఆయుష్ 70 సంవత్సరాలే, అధిక బలం ఉన్నాడు 80 సంవత్సరాలు. ఇంకా ఆ పైన బ్రతికితే బ్రతకొచ్చు, కానీ బాడీలో ఉన్నటువంటి మూమెంట్స్ ఏమీ ఉండవు అని దాని అర్థం. అయితే 70 సంవత్సరాలు, ఎందుకంటే మా అమ్మకి ఇప్పుడు 71. ఇప్పుడు ఆమెతో మేము కొంచెం ఆ బాధలు చూస్తున్నాను. అంత బైబిల్ నిజంగా ఎంత కరెక్టో అర్థం చూడండి. అంటే మనకు 70 సంవత్సరాల వరకు కూడా మనం ఎలాగైనా మాట్లాడతాము, ఎలాగైనా చేస్తాము, ఎలాగైనా జీవిస్తాము. హల్లెలూయా, చప్పట్లు కొట్టిస్తాం, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇతరుల మీద ఆధారపడాల, చిన్నపిల్లలాగా. ప్రియులారా, అబ్రహాముకి బిడ్డల్ని ఇవ్వాలనేటువంటి పట్టుదల, అంటే దాన్ని ఏమంటారు, ఆ ఆశ మరి శారాలో ఉంది. దేవుడు కూడా వాగ్దానం చేశాడు. అయితే నా యజమానుడికి నేను నా గర్భంలో నుండి బిడ్డని ఇవ్వాలనే ఆశ ఉంది. అందుకని ఆ వాగ్దానాన్ని తీసుకుని ఆవిడ ఏం చేసిందంటే, ఆ వాగ్దానాన్ని ఆమె ఎలా తీసుకుందంటే విశ్వాసము రూపంలో తీసుకుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విశ్వాసము, చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు మరోసారి. ఆ విశ్వాసాన్ని ఒక శక్తిగా ఆవిడ గమనించాలి. అందుకనే చూసినట్లయితే దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, విశ్వాసమును బట్టి శారా ఈ వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకు కనుక తాను వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి కలిగిందిగా ఉంది. గర్భం ధరిస్తావని ఉంది, అంతే. చప్పట్లు కొట్టండి గట్టిగా. అయిపోయింది, టైం అయిపోయింది, ఆవిడ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, టైం అయిపోయింది. అయినా కూడా విశ్వాసం బట్టి దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ విశ్వాసం బట్టి ఆవిడేం పొందుకుందంట, శక్తి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. రత్నమ్మ పెద్ద నిండు రత్నం ఎవరు? కాలు నరాలు రక్తం సరఫరా అవ్వలేదు, కండరాలు పట్టేస్తున్నాయి, కిడ్నీలో నొప్పి, బీపీ, తలలో కూడి ప్రక్క గడ్డ, తలలో గ్యాస్, వెన్నుపూస అరిగింది, కాలు చెయ్యి లాగడం, జలుబు, ఆయాసం, కోమరుతో. ఎవరు తాగుతున్నారు మీ కోడుకు? ఎవరు? మా అబ్బాయి అండి. ఈయనెవరు? ఈయన అబ్బాయేనండి. ఈయన పెద్ద అబ్బాయి,
ఆయన చిన్న అబ్బాయి 50 సరే దగ్గర రా. తల్లో గడ్డేది ఇదా? ఆగాగు. హలో ఏసు రక్తం నుంచి ఆగాగు. పట్టుకో నువ్వు నచ్చే పట్టుకో Feel the holy power. దగ్గర అమ్మా ఏం మాట్లాడకూడదు, గమనించండి. నడువులో నొప్పి ఉందిగా, మొత్తం నడువులో నొప్పి ఉందిగా. వెన్నుపూసలు మొత్తం నొప్పి ఉంది, మనశ్శాంతి కూడా లేదు. అస్సలు లేదండి, ఎట్లా ఏమైపోతారని. హల్లెలూయా. పట్టుకో జీసస్. ఓకే జాగ్రత్త. హోలీ స్పిరిట్ ఆమేన్. పరిశుద్ధ ఆత్మ దేవుని శక్తి. ఏ గొంతు మింగిడి గొంతుకి ఎందుకు ప్రాబ్లం అంటే కళ్ళు మంటలే ఉన్నాయి. అంతేనా? దగ్గర గమనించాలి. టీవీలో చూస్తున్నావా? చూస్తున్నానండి. యేసుక్రీస్తు నామములో ఈ తల్లి చాలా వేదనతో దుఃఖంతో ఉంది ప్రభా. పట్టుకో గడ్డి పట్టుకో. కాలిపోతుంది సాతాన. ఎవరిని డిస్టర్బ్ చేస్తున్నటువంటి ప్రతి సమస్య యేసు నామములో నడుని పొందా చూసుకో. ఉందా? లేదండి. అడిదిరుగు చూడండి ఎట్లా ఉందో ఆయన పాపంలో. ఆయన తీయండి వీడియో. అమ్మ తీయమ్మ పట్టుకో. చప్పట్లు నువ్వు తీసుకొచ్చినావు. ఇడిదిరుగు అక్కడ చూడు. బో ఆ హోల్ చూడండి. ఇప్పుడు ఆ హోల్ మీరు చూస్తున్నారు. క్యాన్సర్ అయితే నేనే పట్టుకొని వచ్చిన ఆయన తెల్లని దాకా వచ్చినాము. ఇక మరి అయ్యగారు అన్నాడు ఇట్లా అన్నాడు మరి అంటే సరే కానీ అన్నాడు వచ్చిండు. ఎప్పుడు వచ్చింది క్యాన్సర్? 2 సంవత్సరాలట. 2 సంవత్సరాలు. మరి ఇప్పుడు దాకా ఏం చేసావు? రోజు అప్పుడప్పుడు వస్తావు కదా నువ్వు. పట్టుకుని పలిగిలేదా 4 నెలలు అవుతుంది. పగిలిపోయిందా? అవునే పెద్ద అయినా నువ్వు ఇక్కడికి వస్తావు కదా, వాళ్ళందరూ పట్టుకుని వస్తావు కదా. నేను ఏం చెయ్యాలి మా అంటున్నా కానీ ఇక వీళ్ళకి వాళ్ళు చెప్పలేదు. నేను ఇక ఖబర్ చెప్పి తెప్పించిన ఇక నేనే ఇక మరి మాకే అద్భుతాలు చేయాలి ఈ దేవుడు, అందరికి తెలవాలి కదా. ఈయన మంచిగా అయితే అందరి. ఎవరి మీది? మనం మహారాష్ట్ర, మన మరిపల్లి. మహారాష్ట్రనా? మహారాష్ట్ర. తెల్లని దాకా వచ్చినాం, 7 గొట్టంగా వెళ్ళినాం. ఇక్కడ 7 గొట్టం. ఈ పెద్ద అయినా ఎంతో మంది రోగులు పట్టుకొస్తాడు. అలాగే ఇప్పుడు ఈయన కూడా పట్టుకొచ్చాడు. ఆయనకి తగ్గిపోద్ది రా, అక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి నేను చూశాను రా అని ఆయన పట్టుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదిగో కన్ను మూసిపోయింది. ఒకసారి కన్ను చూపించు. కన్ను చూడండి మొత్తం మూసిపోయింది. ఇప్పుడు కన్ను తెరుచుకుంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. కన్ను తెరుచుకును గాక. ఆమేన్. హల్లెలూయా. పట్టుకో. కన్ను వచ్చేసి చూడండి. అడిగిపో. ఓ మ్యాన్ కన్ను వచ్చేసి చూడండి. తెరో చప్పట్లు కొట్టండి. ఇంకా వచ్చేస్తుంది ఇప్పుడే. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గోపాల్ కన్ను వస్తుందా? కొద్దిగా వచ్చేసింది. ఇంకా చప్పలు కొట్టండి. అది మొత్తం వచ్చేస్తుంది. ఆమేన్. కన్ను అక్కడ చూపించు, కెమెరాకి చూపించు. నీ కన్ను వచ్చింది, ఎలాగొచ్చిందో. అది అట్లా ఎన్ని రోజులైంది మూసుకుపోయి? ఎన్ని రోజులైంది మూసుకుని అట్లా? 4 రోజులు మొత్తం ఉంది. కనపడలేదా? నువ్వు అవన్నీ తిన్నావా నోట్లో?
నెల రోజులైందా కనపడక? కన్ను తీయట్లేదా? ఏమైంది ఆ? అది ఏడాదో ఏమో అయిందట క్యాన్సర్ ఈయన నోట్లో తిన్నాడా? అది తిన్నాడా? నోట్లో అవి తిన్నాడా? లే నోటి క్యాన్సర్ వచ్చిందా? నోటి క్యాన్సర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈమెన గ్యాస్ ప్రాబ్లం 10 ఏళ్ళ కానుంచి దానికి అల్సర్ అయిందట. 10 సంవత్సరాలుగా అల్సర్ వల్ల క్యాన్సర్ మీద పిల్లలు ఉన్నారా మీకు? ఆ? పిల్లలు 2 చిన్నోళ్ళు ఉన్నారు. ఉన్నారా? ఈయన మంచోడేనా? మంచి టీచర్ ఈయన, స్కూల్ టీచరా? ఓ మై గాడ్. రైట్. ఇప్పుడు ఈ వాటర్ అయితే వాసన వస్తుందా చూడు. మీ ఆయన దగ్గర ఇప్పుడు దాకా వాసన వచ్చింది కదా, ఇప్పుడు వచ్చిందని చూడు, దగ్గరికి వెళ్ళి చూడు, వస్తుందా వాసన ఇప్పుడు? లేదు ఆ? లేదు. చూడండి ఎంత పెద్ద గాయం, ఎంత వాసన వస్తుంది, తట్టుకోలేని వాసన వస్తుంది కదా. వస్తలేదు ఆ? వాసన వస్తలేదు ఇప్పుడు. వస్తలేదు. ఇంట్లో ఓయ్ పెద్ద నువ్వు ఆగు. ఇంట్లో వస్తుందా? ఇంట్లో రాదు, నేను షాప్ చేస్తా. షాప్ కాదు, చాలా చెడ్డ వాసన వస్తుంది కదా, మురికి వాసన వస్తుంది కదా. వస్తుంది కదా. ఓకే ఓకే. గోపాల్ దగ్గర స్కూల్లో పనిచేస్తావా? ఎక్కడ స్కూల్ ఎక్కడ? ఊళ్ళోనా? ఇట్లా ఎందుకు అయింది నీకు? నాకు గ్యాస్ ప్రాబ్లం చాలా అయింది సార్. దాంతో అయింది అనుకుంటున్నావా? ఎప్పుడు గ్యాస్ అయితే నిద్ర రాదు. వచ్చే వారం మొత్తం నార్మల్, పుండు కూడా నార్మల్ అయిపోతుంది, కుళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయింది. ఎంత లోతుంది చూడండి, జుమ్ చేతి కనపడుతుంది చూడండి. ఇగో అలా కారిపోతుంది కదా, అది ఆగిపోతుంది. వచ్చే వారం కూడా రావాలి. అడిదిరుగు ఈగ కూడా రాకుండా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.